2300 ప్లస్ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ మళ్ళీ ప్రత్యక్షమైపోయింది. 1 o'clock అవ్వగానే మీరందరూ బోలెడంత అభిమానంతో కార్యక్రమాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమైపోయింది. ఆలస్యం చేయకుండా ప్రారంభించేస్తున్నాం. మరి వాళ్ళు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్. హాయ్ రాణి. హాయ్ సుమా. మీ పరిచయం? నా పేరు రాణి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఓకే. హౌస్ వైఫ్ ని. ఓకే. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, సాంగ్స్ వినడం. నాకు 2 బాబులు. ఓకే. సత్యవతి. హాయ్. హాయ్ సుమా. నా పేరు సత్యవతి. నేను హన్మకొండ నుండి వచ్చాను. నాకు ఇష్టమైన అంటే నాకు టీవీ చూడడం అంటే చాలా ఇష్టం. మరి మిమ్మల్ని కలవడం అంటే నాకు ఇది కలనా నిజమా అని అసలు అనుకోవట్లేదు సుమా. అసలు మిమ్మల్ని హగ్ చేసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అవునా? అవును సుమా. ఓకే, వెరీ గుడ్. రండి. హగ్. హగ్గేది? మరి మీరు వెళ్ళిపోవద్దు కదా సుమా. వద్దనలేదు, రండి అన్నాను. మీరు వద్దంటే నేను ఇది కలనా అనుకుని ఆలోచిస్తున్నాను సుమా. అసలు మిమ్మల్ని కలవడం అంటే మాకు ఇంట్రెస్ట్ సుమా. హాయ్ జయశ్రీ. హాయ్. చాలా సంతోషం సత్యవతి. మీరు ఏం చేస్తుంటారు ఇది కాకుండా? నేను హౌస్ వైఫ్. ఓకే, వెల్కమ్. జయశ్రీ. హాయ్ సుమా. హాయ్. నా పేరు జయశ్రీ. హైదరాబాద్ నుంచి వచ్చాను. హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, కుకింగ్. నాకు ట్విన్స్ బేబీస్. ట్విన్సా? అమ్మ తల్లో. వాళ్ళకి హాయ్ చెప్పండి ప్లీజ్ మ్యామ్. 4 years. 4 years. ఒక బేబీ, ఈ ఒక 4 పాప, ఏళ్ళు ఒక ఎలా బాబు. మేనేజ్ చేసావమ్మా? చాలా. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నావు తల్లోయ్. ఒకళ్ళని కానీ వాళ్ళని మేనేజ్ చేయడమే చాలా కష్టం. ఇద్దరంటే అమ్మ వాళ్ళు, అత్తగారు వాళ్ళు ఉన్నారు ఉన్నారు హెల్ప్ చేయడానికి. చాలా. అయితే ఓకే, నో ప్రాబ్లం. ప్రతిభ. హాయ్. హాయ్ సుమా గారు. నా పేరు ప్రతిభ అండి. నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ ని. ఓకే. ఇంకా నాకు ఇంట్రెస్ట్ అంటే డాన్సింగ్. పిచ్చి పిచ్చి గెంతులన్నీ బాగా వేస్తాను. మా దాంట్లో వేయబోతున్నారు మీరు. పిచ్చి గెంతులు ప్రిపేర్డ్ గా ఉంటా. ఆ పిచ్చి పిచ్చి గెంతులకి మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 1 2 3 గో. మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉంటారా? ఇక్కడికి లోపల స్టార్ట్ అన్నప్పుడే ఆడాలి. లోపల ఇలా రాణి. ఇది మీ స్కోర్. ఓకే. 9 18 27 28 29 30 31 32. జయశ్రీ, నీ కవల పిల్లలు కదా, ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని చేతిలో పెట్టగానే నీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ పడ్డాను సుమా. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలా? పాప, ఒక బాబు. బంపర్ బొనాన్సా అంటే ఇదే అసలు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనమాట. ఓకే. సుమారు ఒక జోక్ చెప్తాను నేను. నేను ఇంకా నీ ఫీలింగ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ 2 పిల్లల్ని అలా నీ చేతిలోకి పెట్టగాని నీ అనుభూతి ఎలా ఉండింది? చాలా బాగుంది సుమా. చాలా బాగుందా? అది చాలా కష్టం పిల్లల్ని చూడాలంటే. ఎలా ఉండింది? ఆ తర్వాత ఒక వారం తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఇంకేంది, బెడ్ మీదనే ఇక. అంటే అక్కడ దొరుకుతూ ఉంటారా ఇద్దరు? పాకడం మొదలెట్టిన తర్వాత నీ పరిస్థితి ఏంటమ్మా? వాళ్ళిద్దరు పాకడం మొదలెట్టిన తర్వాత వాళ్ళకి బట్టలు వేయడం చాలా కష్టం సుమా. వాళ్ళ ఆకలి తీర్చడం. మమ్మీ, మా అత్తగారు వాళ్ళే కంబైన్ చేసుకున్నారు. వాళ్ళే డ్యూటీలు వేసేసుకున్నారా పాపం? సరిపోయింది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఇంకా ఆ ప్రొఫెషన్ ని మించిన ప్రొఫెషన్ వేరే లేదు అసలు. లేదు, అస్సలు లేదు. వెలకట్టలేనటువంటి ఒక ప్రొఫెషన్ అమ్మ ప్రొఫెషన్. సో మేమందరం కూడా కన్నాము, కానీ నీకు ట్విన్స్, కొంతమందికి 3 పుడుతూ ఉంటారు, కొంతమందికి 4. పరిస్థితి ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది. అందుకని అడిగి తెలుసుకుందామని. ఓకే, ఇప్పుడు జోక్ చెప్పు. భార్యాభర్తలు ఉంటారు. భార్య తన భర్తకు ఏం అడుగుతుందంటే,
ఏవండి షాజహాన్ గారు తాజ్మహల్ తన భార్య తాజ్మహల్ కట్టించారు, మళ్ళీ నాకేం కట్టిస్తారండి అంటే, కట్టాను కదా నీ మెడలో తాడి ఇంకేందే అంటాడు. కానీ ఆవిడకి ఇంకా ఒక విషయం తెలియదు, వాళ్ళ భర్త ఇంకో కౌంటర్ వేయలేదు. అది ఆవిడ సమాధే, నీకు కట్టిస్తాను అంటే ఇక్కడ పోతేనే కదా కట్టేది. మరి అలాంటివి అడగకూడదమ్మా, అలాంటివి అడగకూడదు. రెడీ 1 2 3 గో. మీరు లోపల నుంచి వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి, ఓన్లీ ఇటే ఆడాలి. టైం అయిన తర్వాత 2 వేసారు, ఇటేసేయండి. జయశ్రీ మీ స్కోర్ 9 18 19 20 21 22 23. స్టార్ట్. మీరు ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే ఆడాలి, కట్ చూడద్దు. ఇప్పుడు ఆమె మార్కులు మీరు తగ్గిస్తున్నారు. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి, లోపల నుంచి ఇంకా వెళ్ళండి, ముందరికి వెళ్ళండి. స్టాప్ అన్న తర్వాత వేసారు, 2 వేసేసేయండి. మీరు 2 వేసారు, మీరు 2 వేసారు, సరిపోయింది. 9 18 27 28 29. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. జోక్ ఏంటంటే, ఒక పేషెంట్ ఏమొచ్చో హాస్పిటల్కి వెళ్తాడు అనమాట, ఐ హాస్పిటల్కి. వెళ్ళినాక ఏమొచ్చా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఒక్కొక్క మనిషి ఇద్దరులా కనిపిస్తున్నారు అనేసి అంటాడు. అయితే ఆ మాటకేమో డాక్టర్ ఏమొచ్చి, ఈ మాత్రం దీనికి 3 ఎందుకు అనేసాడు. అంటే డాక్టర్ కి అసలు కనిపించట్లేదు, ఆయన ఒక మనిషి 3లా కనిపిస్తున్నారు. వెరీ గుడ్. విషయం ఏంటంటే డాక్టర్ కి పేషెంట్ కి ముందర రోజు తాగింది దిగలేదు. రండి, స్టార్ట్. మీరు లోపల నుంచి వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి. స్టార్ట్. 9 18 27. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. మొదటి సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. చిరంజీవి గారు చేసిన సినిమా టైటిల్ తో సూర్య గారు ఒక సినిమా చేశారు, అదే నేను మీకు ఇచ్చే క్లూ. రాణి, రాక్షసుడు. చూద్దాం.
అబ్బా భలే ఎగిరారే. ఏది మళ్ళీ ఒక్కసారి ఎగరా. వావ్, ఇంకొకసారి మా కోసం. ఏ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఏం విసిరారు పైకి? బెల్. ఓకే, రాక్షసుడు కరెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమా రాక్షసుడు. తర్వాత సూర్య యాక్ట్ చేసిన సినిమా పేరు కూడా రాక్షసుడు. నెక్స్ట్ సెలబ్రిటీ నాగ చైతన్య. ఏడు చాలా చిరాగ్గా చూస్తున్నాడు. పక్కన పిక్చర్స్. క్లూ కావాలి. ఫస్ట్ లెటర్. క్లూ కావాలా? గౌతమ్ మేనన్ డైరెక్టర్. ఫస్ట్ లెటర్. సమంత హీరోయిన్. అది తెలిసింది. ఫస్ట్ లెటర్. ఏం రాణి. ఏం మాయ చేసావి? చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. అలా జరిగిపోయింది. మీకు 2 సార్లు పాయింట్లు వచ్చేసాయి. వేరే వాళ్ళందరూ బిక్కు బిక్కుమని చూస్తున్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూడండి. రకుల్ ప్రీత్ సింగ్. పక్కన పిక్చర్స్. సందీప్ కిషన్ రకుల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా రాణి. చెన్నై ఎక్స్ప్రెస్. చెన్నై ఎక్స్ప్రెస్. షారుఖ్ ఖాన్ వరకు వెళ్ళినట్టుంది ఈవిడ. చూద్దాం. చూసుకో. రెడ్ చూసుకో. సారీ రాణి, చెన్నై ఎక్స్ప్రెస్ అక్కడ హిందీలో రోహిత్ శెట్టి డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ దీపికా పడుకోన్ యాక్ట్ చేశారే అది. ఇక్కడ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ధోని చెప్తే విశాఖ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, గౌతమో జబరో చెప్పుంటే ఇచ్చేవాళ్ళం. నువ్వు చెన్నై ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయావు. నీకు -6. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష. పక్కన పిక్చర్స్. రాణి. బుజ్జిగాడు. చూద్దాం.
వస్తుంది ఎందుకు సైలెన్స్ ఊరుకోరాదు. ఈవిడ ప్రతిదీ నొక్కడం ఎగరడం బాగుంది. 6. ఎలా చెప్పారు బుజ్జిగాడని? బుజ్జిగాడు సినిమాలో త్రిష పాత్ర చిట్టి. త్రిష పాత్ర పేరు చిట్టి. హలో అండి, నేను చిట్టిని మాట్లాడుతున్నాను. బుజ్జి వచ్చాడండి? అది కాదండి, బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు. పక్కన పిక్చర్స్. బాలసుబ్రహ్మణ్యం గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ లో సినిమా. గొప్ప ఇంటికి రాణి. గొప్పింటి అల్లుడు. చూద్దాం. మళ్ళీ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. శుభోదయం పిత. మంచి ఉదయం నా కొడక. పొద్దునే తిడతారండి డాడీ. ఇంగ్లీష్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇంత వర్స్ట్ గా ఉంటుంది అనుకోలేదురా. సో ఈ రౌండ్ లో ఒక ఇద్దరు 5 కరెక్ట్ చెప్పి రికార్డ్ స్థాపించారనమాట. మీరు 5 బజర్ నొక్కారు కానీ ఒక్కటి రాంగ్ చెప్పారు అంతే. మిగిలిన అన్ని కరెక్ట్ చెప్పారు. సూపర్. థ్యాంక్ యూ సుమా. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేర్రా. పొడుపుగా తీస్తా సుమ్మా నేను. పర్వాలేదు అడగండి. సుమ్మా పుట్టేడు చెనిగల్లల్లా ఒక్కటే రాయి ఏంటది చెప్పాలి ఇప్పుడు మీరు. పుట్టేడు శనగలు. పుట్టేడు ఒక్కటే రాయి ఉంటది అందులో. పుట్టేడు అనేది ఒక కొలమానం అండి. అంటే కొన్ని చోట్ల 8 బస్తాలని కొన్ని చోట్ల 10 బస్తాలని అంటారు. అది పుట్టేడు అంటే. పుట్టేడు చెనిగల్లల్లో ఒకటే రాయి. చెప్పనా? 32 పళ్ళల్లో ఒక పుచ్చిపోయిన పన్ను. అయితే మీరు చెప్పండి. స్టార్స్. రాయి చందమామ. చందమామకి రాయి అండి పాపం. అవునమ్మా. ఓకే సరే. ఇది మీ క్వశ్చన్. పంచాక్షరి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ అనుష్క, బి ప్రియమణి. ప్రియమణి కాదు. సారీ. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. సెకండ్ క్వశ్చన్. ప్రపంచంలో కల్లా అత్యధికంగా అరటి పంటని పండిస్తున్న దేశం ఏది? ఆప్షన్స్. ఏ చైనా, బి భారతదేశం. భారతదేశం. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. అందుకే మనం ఇన్ని అరటి పండ్లు తినగలుగుతున్నాం. ప్లీజ్. రాణి 2. జయశ్రీ. నో ప్రతిభ. నేను లక్ష్మి మీద దేవుడి మీద పాట పాడతాను. పాడండి. అన్నపూర్ణాదేవి అర్చించునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చించునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. విశ్వేశ్వనాథుడే విచ్చేయునంట, విశ్వేశ్వనాథుడే విచ్చేయునంట. మీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చించునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. థ్యాంక్ యూ. బాగుందండి.
సిలక పలుకు నా పులుకు మెరుపు తడుకు అరే పడని వాడు లేడే నా వలకు సిగ్గుపడేది సిక్స్ కాకు నన్ను కొట్టేది 10 కాకు అరే లెమన్ టు 11 కాకు రగిలిస్తా రౌండ్ ద క్లాక్ తగిలిస్తాను కంటూ బ్యాకు తగ్గిస్తాను నీ హెడ్ టేకు వేస్తాను నా లిప్ లాకు తెప్పిస్తా హార్ట్ అటాక్ సింహ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ నయనతార, బి త్రిష. నయనతార. కరెక్ట్ ఆన్సర్. ఆ సినిమాలో స్నేహ, ఉల్లాల్, నమిత కూడా ఉన్నారు. తీసుకోండి 3. సత్యవతి 2, ప్రతిభ 1. సెకండ్ క్వశ్చన్. అధికారులకి డబ్బు నోట్ల వాసన వచ్చే సబ్బులని పంపిణీ చేస్తున్న దేశం ఏది? డబ్బు నోట్ల వాసన వచ్చే సబ్బులంట. ఆప్షన్ ఏ రష్యా, బి ఇటలీ. రష్యా. కరెక్ట్. అయ్యో తీసుకోండి. వద్దు. జయశ్రీ 2, సత్యవతి 1. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా? చెప్పండి మేడం. రష్యా వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే, పన్నులు వసూలు చేసే అధికారులు తమ డ్యూటీని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేందుకు వారికి డబ్బు నోట్ల వాసన్ని వెదజల్లేటువంటి సబ్బుల్ని అందిస్తున్నారు రష్యాలోని స్థానిక ప్రభుత్వం వారు. దాంతో పన్ను వసూలు చేసే అధికారులు పన్ను వసూలు విషయంలో చాలా చురుగ్గా ఉంటున్నారు. అమన్ తులేఎవ్ అనేటువంటి రష్యా గవర్నర్ కి ఇలాంటి ఆలోచన వచ్చిందంట. అంతే, వెంటనే అమల్లోకి పెట్టేశాడంట. దేవుడ, ఇంకా వేరే వేరే అధికారులకి ఏమేం వాసనలు వచ్చే సబ్బులు ఇస్తాడో ఏమిటో. ఓకే, థ్యాంక్ యూ. రండి. మహాత్మా సినిమాలో హీరో ఎవరు? శ్రీకాంత్. కరెక్ట్. 6. రాణి 3, సత్యవతి 2, ప్రతిభ 1. ప్లీజ్. సెకండ్ క్వశ్చన్. నీలి తిమింగలం గుండె సుమారు ఎంత సైజులో ఉంటుంది? హై. ఆప్షన్ ఏ పెద్ద కార్ అంత, బి పెద్ద బస్ అంత. గుండె గుండె బస్. రాంగ్ ఆన్సర్. పెద్ద కార్ అంతా కరెక్ట్. నీలి తిమింగలం గుండె పెద్ద కార్ అంత సైజులో ఉంటుంది. అది నిమిషానికి 9 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ఏదైనా ప్రాణి సైజు పెరుగుతూ ఉంటే దాని గుండె కొట్టుకునేటువంటి వేగం కూడా తగ్గుతుంది. ఒకసారి పంప్ అయినటువంటి రక్తం శరీరం అంతా పాకుతుంది. అది శరీరం అంతటికి వెళ్లేసరికి అంతకుముందు వెళ్లిన రక్తం వేరే నాళాల ద్వారా గుండె దగ్గరికి వస్తుంది. అప్పుడు గుండె మళ్లీ పంపు చేస్తుంది. ఈ ప్రక్రియ పెద్ద శరీరం ఉన్న జీవుల్లో నెమ్మదిగా ఉంటుంది. అదే చిన్న సైజులో ఉండేటువంటి ఎలుకలు, కుందేళ్లలో అనుకోండి, వాటి గుండె కొట్టుకునేటువంటి వేగం ఎక్కువగా ఉంటుంది. శరీరం చిన్నది కాబట్టి రక్తం తొందరగా శరీరం అంతా పాకుతుంది, త్వరగా వెనక్కి వస్తుంది. వాటి గుండె సైజు కూడా చిన్నగా ఉంటుంది. దాంతో నిమిషానికి గుండె కొట్టుకునేటువంటి రేటు చిన్న సైజు జీవుల్లో ఎక్కువగా ఉంటుంది. తిమింగలం పెద్దది కాబట్టి దాని గుండె భారీగా ఉంటుంది, నెమ్మదిగా కొట్టుకుంటుంది. అదన్నమాట మన తిమింగలం గుండె కథ. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. అల్లరి మొగుడు సినిమాలో హీరో ఎవరు? అల్లరి మొగుడు. అల్లరి మొగుడు. ఆప్షన్స్. ఏ నాగార్జున, బి మోహన్ బాబు. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. వద్దు ప్రతిభ. రాణి ప్లీజ్, చాలా తీసుకున్నావు, నాకు కావాలి. 3.
అడుగుతాను క్వశ్చన్స్ అడుగుతాను అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మిరపకాయ కొరికితే ఏమవుతుంది? మిరపకాయ అయిపోతుంది. కాదు, 2 చెక్కలు అవుతుంది. ఇంకోటి అడేనా? కాకి కావు కావమని ఎందుకు అరుస్తుంది? దానికి ఇంకోలాగా అరవడం రాదు కాబట్టి. కాదు, దాని నోరుంది కాబట్టి. ఇంకోటి అడగండి. బోర్ ఎంత కొట్టినా బింది నిండలేదు ఎందుకని? ఎందుకంటే ఈ మధ్య అన్ని బోర్లు ఎండిపోయాయి కాబట్టి. కాదు. అవును, ఇది నిజం. మంజీరా కూడా ఎండిపోయింది తల్లి. చచ్చిపోతున్నాం నీళ్ళ కోసం. బింది తిరిగేసి తిరిగేసి చెప్పడం, దాంట్లో బొక్కడడం ఇవన్నీ కాదు అసలు. మంజీరా ఎండిపోయింది కాబట్టి. ఇంకోటి అడుగుతా లాస్ట్. అడుగు. పోపుల డబ్బా చాలా హెవీగా ఉంటుంది, అయితే దానికి ఏం వేస్తే తేలిగ్గా ఉంటుంది? పోపుల డబ్బా తేలిగ్గా ఉండాలంటే ఏమి చెయ్యాలి? పోపుల డబ్బాలో దూదెయ్యాలి. కాదు, చిల్లులు వేయాలి. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతాను. సరే. పురాణాల ప్రకారం సముద్రాల తల్లి పేరేమిటి? ఎవరి తల్లి పేరు? సముద్రం. ఊరికేనే పుట్టేస్తారేమిటి? ఈ సృష్టిలో ఏమైనా ఉన్నాయంటే సృష్టికర్త ఉన్నట్టే. ఆప్షన్స్: ఏ వీరజ, బి వినుత. వీరజ. అదే ఫ్యామిలియర్ గా ఉంది నాకు. కరెక్ట్. థ్యాంక్ యూ. తీసుకో. రాణి 2, జయశ్రీ 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. కమాన్, మనందరం ఇప్పుడు ఫ్లూట్ వాయిద్దాం. ఆపేసింది. ఇవాళ మీరు ఫ్లూట్లు వాయించారుగా, ఎవరెవరు వస్తున్నారో చూడండి. మొదటి చిత్రం జయశ్రీ, శ్రీకాంత్. చూద్దాం. గోపాల గోపాల, నీ లీలలు ఏమని చెప్పాలా? జయశ్రీకి పాయింట్లు తీయాలా, ఇంకొకళ్ళకి ఆ పాయింట్లు వెయ్యాలా, ఓన్లీ తీయాలా? మీకు -6 చెయ్యాలా? గోపాల గోపాల ఫ్లూట్ పట్టుకొని వచ్చారు చూసారు. నెక్స్ట్ చిత్రం ప్రతిభ, నాని. చూద్దాం. అరే, ఫ్లూట్ లేకుండా విత్ హ్యాండ్. ఓకే ఓకే నాని, మేము కూడా 6. నెక్స్ట్ చిత్రం ప్రతిభ, ఎన్టీఆర్. చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ. బృందావనంలో కృష్ణుడు వచ్చాడు. మీకు 6. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం జయశ్రీ, నాగార్జున. చూద్దాం. నాగార్జున కరెక్ట్ ఆన్సర్ యా, 6 పాయింట్లు. కృష్ణార్జునుల్లో నాగార్జున గారు, అందులో కృష్ణుడి వేషం వేశారు కదా ఆయన. నెక్స్ట్ చిత్రం రాణి, రామ్ చరణ్. చూద్దాం.
కృష్ణాష్టమిలో సునీల్ విత్ ద స్టిల్ -6. నెక్స్ట్ చిత్రం జయశ్రీ ఎన్టీఆర్. మళ్ళీనా? సరే చూద్దాం. ఏది ఏ ఎన్టీఆర్? పెద్ద అయినా? ఓకే చూద్దాం. హే కృష్ణ ముకుంద మురారి బాలకృష్ణ బాలయ్య బాబు. మనం కృష్ణుడిని కరెక్ట్ గానే పిలిచాం, కానీ వచ్చింది బాలకృష్ణుడు. మీరు చెప్పింది ఎన్టీఆర్ గారు కృష్ణుడి ఆ వేషంలో అనుకున్నారు మీరు. -6. ఇవాళ అందరూ కృష్ణుడిలాగా ఫ్లూట్ వాయిస్తూ వచ్చారు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదే మీ ప్రాపర్టీ. ఇక్కడ ఒక డైస్ మీరు ప్లేస్ చేయాలి. ఇందులోంచి ఒక బంతి, ఇందులోంచి ఒక బంతి తీసుకోవాలి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ పెద్ద ఇవి పడేయాలి, పెట్టాలి, తీసుకెళ్ళి అలా వేసి ఇప్పుడు ఇందులో ఒక బంతి, ఇందులో ఒక బంతి వేసుకోండి. ఓకే, సో ఇలా వేయకండి, ఇలా వేయండి. ఇది తీసుకొని ఈ స్టిక్కర్ యువతల పట్టుకోండి. ఇక్కడ డైస్ పెట్టుకోండి. ఇక్కడో బంతి, ఇక్కడో బంతి తీసుకోండి. వెళ్ళండి, వేయండి, వేసుకోండి. రెడీ, 1 2 3 గో. జయశ్రీ ఫాస్ట్ 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 ఫాస్ట్. ఫాస్ట్ జయశ్రీ ఫాస్ట్. అయ్యో, అలా నిలబడడం చాలా కష్టం. అలా నిలబెట్టావు, అసలు అనుకుంటే కూడా నిలబడుతుంది. అబ్బా, ఇది ఎలా నిలబడిందండి అసలు? ఇలా భలే ఉంది, కానీ దీనికి పాయింట్లు లేవు, దీనికి పాయింట్లు లేవు. 1 2 3 4 5 6 36. కూల్ జగ్. రెడీ, 1 2 3 గో. ఆడితే ఎలా ఉంది కూడా. వేయకూడదని చెప్పాము. పడేయండి, పడేయండి, కింద పడేయండి, వెళ్ళండి, కంగారు పడద్దు. కిందికి 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 కిందికి. ఇలా అనండి, ఇలా అందులో వెరీ గుడ్. ఇదొక బాల్. స్లోగా. ఓకే, వెరీ గుడ్, వెరీ డైస్. నెక్స్ట్ బాల్ బాల్. ఇప్పటికి మీకు ఆట వచ్చింది, ఇంకా ఆట.
కానీ టెన్షన్ వల్ల మనుషులు ఎలాంటి పనులు చేస్తారు చూడండి. ఆవిడ తీసుకొచ్చి డైస్ ఇక్కడ పెట్టింది ఫస్ట్. 2, 4, 6, 7, 8, 9. ఓ నాట్ బ్యాడ్. 54. డిన్నర్ సెట్ వచ్చింది. రెడీ ప్రతిభ, బాగా ఆడండి. 1, 2, 3 గో. స్ట్రైట్ గా పట్టుకోండి, పడిపోద్ది. స్టాప్ ఇట్ అన్న తర్వాత మీరు ఆ 2 బంతులు పెట్టారు. సో ఇవి 2 తీయాల్సి వస్తుంది. 2, 4, 5, 6, 7. 42. అండ్ ట్రావెలింగ్ సెట్. రాణి మీ టార్గెట్ 47 అంటే 8 ఐటమ్స్ పెట్టాలి మీరు. ఓకే, లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ ప్రతిభ. ఎవరు గెలుస్తారో చూద్దాం. రెడీ 1, 2, 3 గో. ఈవిడికి పడిపోతుంటే ఆవిడకి ఆనందంగా ఉంది. రెండు 4 6 8 10 11 12 13 14 15 90 పాయింట్లు గెలిచేశారు. చూస్తే లాలీపాప్, చూస్తే బాప్రే బాప్, షాకులిచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక్. సో విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అలాగే మీ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.